హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. నిన్న గుజరాత్ టైటన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్యలో గుజరాత్ వాళ్ళైతే మస్తుగా బౌలింగ్ పర్ఫార్మెన్స్ నుంచి మన ఆర్సీబీ అట్లా టాప్ టీమ్ని ఎంత 155 రన్స్కే ఆల్అవుట్ చేయాలా అంటే ఎట్లుంటుంది చెప్పండా. నిన్న బౌలింగ్ ఆన్ పేపర్ ఉండింది. గుజరాత్ టైటన్స్ అక్సెప్ట్ చేసుకున్నాలా మన ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా. మ్యాచ్ అయితే సొలినాం నిన్న గుజరాత్ టైటన్స్ పైన. వాళ్ళ ఒక హోమ్ గ్రౌండ్లా అహ్మదాబాద్లా. టాస్ గురించి మాట్లాడేదైతే నిన్న శుభ్మన్ గిల్ టాస్ గెలుస్తా ఉన్నట్లనే మేము బౌలింగ్ ఎత్తుకుంటాము, మీకు బ్యాటింగ్ ఇస్తాము అంటా ఉన్నట్లనే ఇతవ రజత్ పటీదార్ వచ్చి మన కెప్టెన్ చెప్తారు ఇప్పుడు మంచి టోటల్ చేయాలా అని చెప్పేసి, ఛాలెంజింగ్ అనే ఉంటుంది మాకేం చెప్పేసి కెప్టెన్ రజత్ పటీదారు అంటా ఉన్నట్లనే. మన బ్యాటింగ్ గురించి మాట్లాడేదైతే ఎవడు ఓపెన్ చేసినట్లనే జోకో బెత్తల్లో ಮತ್ತೆ విరాట్ కోహ్లీ అయితే ఓపెన్ చేస్తారు. నిన్న విరాట్ కోహ్లీ అయితే మంచి మూడ్లో అయితే కనబడుచుకుంటూ ఉంటాడు. ఎలా అంటే కగీసో రబాడాని ಯಾವ ಥರ వెల్కమ్ చేసి చెప్పండా. 5 బౌండరీలు గురు, ఫస్ట్ 5 బాల్కి 5 బౌండరీలు, లాస్ట్ ఒక బాల్ మాత్రం సింగల్ అయితే ఇస్తాడు. ಮತ್ತೆ స్ట్రైక్ నేనే తీసుకుంటానని చెప్పేసి ఒక ఎండ్లో అవుతావా జోకో బెత్తల్ అయితే నిల్చుకొని అయితే చూస్తూ ఉంటాడు ಯಾವ ಥರ ఆడుతున్నాడు విరాట్ కోహ్లీ అని చెప్పేసి. ఆ కవర్ డ్రైవ్లు ఏమి, ఆ కట్ షాట్లు ఏమి మస్తుగా అయితే నేను కనబడుతుంటా ఉండే. నేను నాకు ఎక్స్పెక్టేషన్ ఉండే మస్తుగా ఆడతారు విరాట్ కోహ్లీ అని చెప్పేసి. కానీ ಮತ್ತೆ క్యాప్టెన్ శుభమ్ గిల్ కగీసో రబాడాకి ఇస్తాడు బౌలింగ్. అవును అనుకుంటున్నాయి ఎలా అంటే ಮತ್ತೆ అటాక్ చేస్తాడు అని అనుకుంటుంది. అదే ಥರ అటాక్ చేసేదాని పొజిషనే విరాట్ కోహ్లీ అయితే అన్ఫార్చునేట్గా ఆ బౌన్సర్ తర ఒక బాల్ని ఎత్తిపారేసేదాని పోయి క్యాచ్ ఇచ్చి అవుట్ అవుతా ఉన్నట్లనే రషీద్ ఖాన్కి ఇతవ నెక్స్ట్ తెలుసు కదా దేవదత్ పటికల్ అయితే ఎంట్రీ ఇస్తాడు. దేవదత్ పటికల్ ఒకరే గురు లాస్ట్ గంట నిలుచుకొని ఆడిందంటేనే నేను ఆ మిడిల్ ఆర్డర్ ఫుల్ మంది కొలాప్స్ అయింది తెలిసింటుంది. వేరే తర కంపారిజన్స్ చేసుకునే దానికి పోతే ఇది ఒక మంచి ఓపెనింగ్ ఆయా అని చెప్పేసి నేను అనుకుంటాను. కానీ నిన్న ఫెయిల్ అయింది. జితేష్ శర్మ గురు ఏం గురు ఆడుతున్నాడు చెప్పండి. ఆ మ్యాచ్లను పర్ఫార్మెన్స్ అయితే లేదు అవుతుంది. ఊరికే బిల్డప్ అంతేనే నాకు అనిపించింది. ప్రూవ్ చేయాలి గురు, ఒక్కిత అయితే ప్రూవ్ చేసినారు లాస్ట్ ఇయర్, అది అందరూ చూసినారు. కానీ ఆడాల టీంకి ఎవడు కష్టమని ఉంటుందో ఆ టైంలో ఆడి చూపిస్తేనే మన టీంకి ఆవిడ ఆర్సీబీ ఫ్యాన్స్కి అయింది ಮತ್ತು టీమ్ మేనేజ్మెంట్కి అయింది వాళ్ళపైన హోప్ అయితే వస్తుంది. వీళ్ళు నడిపిస్తే మనకి బెనిఫిట్ అయితే ఉంటుంది ప్లేయింగ్ లెవెల్ అని చెప్పేసి. కానీ నిన్న ಮತ್ತೆ ఫెయిల్ అయింది జితేష్ శర్మ ಮತ್ತು రొమారేష్ అప్పుడు టీమ్ డేవిడ్ అంతే గురు మస్తుగానే కనబడుచుకుంటా ఉండే. కానీ తెలుసు కదా వాళ్ళు వచ్చింది డాట్ బాల్ అంతాను చాలా ఆడేకపోయలేదు, కొట్టేదానికే చూస్తారు. అదే ధర కొట్టేదాని పొజిషనే అన్ఫార్చునేట్గా వాళ్ళు కూడా అవుట్ అవుతా ఉన్నట్లనే అవుతావా. మన ఆర్సీబీది కంప్లీట్ మిడిల్ ఆర్డరు ಮತ್ತು ఫినిషర్స్ ఫెయిల్ అయింది అవుతావా. ಮತ್ತು రజత్ పటీదార్ది మాట్లాడాల గురు, ఆ క్యాచ్ వచ్చేసి నాట్అవుట్, క్లియర్ నాట్అవుట్ గురు. అందరికీ అది ఎట్లా ఒక క్రికెట్ ఫ్యాన్కి చూపించినాను అది నాట్అవుటేనే. ఎలా అంటే ఆ బాల్ వచ్చేసి ఫుల్ కంట్రోల్ అయితే ఉంది. ఆ బాల్ పడతారు కదా హోల్డరు, అప్పటి ఆ గ్రౌండ్కి అయితే ఈ ಥರ ముట్పించి ఎత్తారు. ఆ ఒక క్యాచ్ ఉంది కదా అదే చాలా కంట్రవర్సీ అయితే అయింది నిన్న విరాట్ కోహ్లీ పైస ಅಥವಾ ఫోర్త్ అంపైర్ దగ్గర ఏమప్పా ఇది ఎట్లాపా చెప్తారు మీరు నాట్అవుట్ అని చెప్పేసి, అవుట్ అని చెప్పేసి ఎట్లా చెప్తారు మీరు, నాట్అవుట్ ఇవ్వండా అట్లా ఇట్లా అనేసి మాట్లాడదండే. కానీ మన కెప్టెన్ రజత్ పటీదార్ తెలిసిపోయింది ఆల్రెడీ వీళ్ళు డిసిజన్ చేసినారు అని చెప్పేసి. అవుట్కైనా బౌండరీ లైన్కి అయితే నడుచుకొని వచ్చేసిండే మన కెప్టెన్. ఆడ మాట్లాడరు కానీ ఏమి యూజ్ ఉండలే ఆల్రెడీ ಅಥವಾ డిసిజన్ అయిపోయి మిటికి ಮತ್ತೆ డిసిజన్ అయితే తీసుకునేలేదు అంపైర్స్. ఒకటి అబ్జర్వ్ చేయండి, నిన్న రజత్ పటీదార్ అవుట్ అవుతా ఉన్నట్టనే ఫుల్ మిడిల్ ఆర్డర్ మొత్తం ఫుల్ కొలాప్స్ అయితే అయింది. నెక్స్ట్ తెలుసు కదా అప్కమింగ్ బ్యాటర్స్ అయితే వస్తారు, వచ్చిన వాళ్ళు వచ్చినట్లే పోతా ఉంటారు. ఎవరు నిల్చుకొని అయితే ఆడలేదు ఆర్సీబీకి. ఇంకొక రీతిలో చెప్పేదైతే గుజరాత్ టైటన్స్ను మస్తుగా బౌలింగ్ అయితే చేసిరు గురు. నిన్న మేము ఉన్నామప్పా పాయింట్స్ టేబుల్లో కంబ్యాక్ ఇస్తాము టోర్నమెంట్లో ఉన్నామని చెప్పేసి చూపించినది. ఎలా అంటే వీళ్ళు ఇంకేం ఈ మ్యాచ్ వదిలింటే వీళ్ళకి నువ్వు ఓకేగానే ఉంటా ఉండే ఛాన్సెస్. కానీ ఈ మ్యాచ్ గెలుస్తున్నప్పటి నుంచి వీళ్ళకి పక్కా ఛాన్స్ వీళ్ళకి కూడా ఉంది అని చెప్పేసి హైలైట్గా అయితే కనబడుతూ ఉంది. కానీ ఇప్పుడు ఆర్సీబీ వచ్చేసి సెకండ్ స్పాట్లోనే ఉండరు. ఎలా అంటే వీళ్ళది నెట్ రన్ రేట్ అయితే బెటర్ ఉండే. లాస్ట్ గేమ్ యాత్ర గెలిచిండ్రు ఢిల్లీ పైన తెలుసు కదా. ఆ ఒక రీజన్ నుంచి నెట్ రన్ రేట్ అయితే మస్తుగా అయితే ఉండేది. దాని నుంచి సెకండ్ స్పాట్లోనే ఉండరు మన ఆర్సీబీ వాళ్ళు. గెలిచినింటే ఆరామ్గా ఫస్ట్ స్పాట్కి అయితే ప్లేస్ చేస్తూ ఉండ్రి. కానీ సోలినారు నేను అక్సెప్ట్ చేసుకున్నా ఏం చేయడానికి అయ్యలేదు. ఇవిడ ఇనిషియల్ ఆఫ్ ది టోర్నమెంట్లోనే ఇవంతా ఒక లెసన్లు నేర్చుకొని ఆర్సీబీ నెక్స్ట్ అప్కమింగ్ ఇంకా మ్యాచెస్ అయితే ఉంది, 5 to 6 మ్యాచెస్ అయితే ఉంది. ఆ మ్యాచెస్లో మంచిగా పర్ఫార్మెన్స్ ఇని అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇవుడు సోల్తే ఏం పర్వాలేదు గురు, ఇవిడైతే నేర్చుకొని వచ్చును. ఇది మిస్టేక్ అయ్యా, ఆ ಥರ మిస్టేక్ అయ్యా అని చెప్పేసి నేర్చుకొని వచ్చును. లేదు అంటే ప్లేయర్స్లో కానీ లేదంటే ఎలిమినేటర్లో కానీ లేదంటే ఫైనల్స్లోనే కానీ ఈ ಥರ ఒక కొలాప్స్ అయితే ಯಾವ ಥರ ఉంటుంది యోచన చేయండి మీరే. ఇంత అయితే ఉన్నట్లనే మన ఆర్సీబీ వాళ్ళు టోటల్ చేసేదానికి అయింది బర్రీ 155 గురు. మంది కంప్లీట్ మిడిల్ ఆర్డర్ ఫుల్ ఫెయిల్ అయినాను. 150 పైన స్కోర్ అయితే దాటించినారు. ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే ఉన్నట్లనే 155 ఫర్ ఆల్అవుట్ అయింది మన ఆర్సీబీ. ఈ ఒక టార్గెట్ని చేసేదానికి వస్తారు గుజరాత్ టైటన్స్. ఫస్ట్ మన బౌలింగ్ గురించి మాట్లాడుతున్నాను గురు, ಯಾವ ಥರ బౌలింగ్ చేసిరని చెప్పేసి మన ఆర్సీబీ వాళ్ళు. నాకైతే మంచి హోప్ అయితే ఉండే. ఫస్ట్ ఎలా అంటే టాప్ 3 బ్యాటర్స్ ఉన్నారు కదా వాళ్ళనైతే ఫస్ట్ ఎత్తాల్సి ఉండింది మన ఆర్సీబీ. ఆ పని అయితే శేషరి. కానీ శుభ్మన్ గిల్ అయితే ఫస్ట్లోనే ఏజల్ వుడ్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ అయితే అయిపోయా.
శుభ్మన్ గిల్ ఇంకా నిన్న మ్యాచ్ అయితే వాళ్ళకి గుజరాత్ టైటన్స్ సైడ్ అయితే ఉండింది. వీళ్ళు శుభ్మన్ గిల్ బాల్ మూవ్ అవుతానను పర్వాలేదు గురువు నేను ఆడతాను కొడతానని చెప్పేసి నిన్న అగ్రెసివ్గా ఆడేసి నిన్న స్కోర్ బోర్డ్ని అయితే ముందుకైతే తోసింది శుభ్మన్ గిల్. లేదంటే పక్క గుజరాత్ టైటన్స్ వాళ్ళు నిన్నైతే ఆరంగా అయితే మ్యాచ్ అయితే సోల్తా ఉంటారనేసి నాకు అనిపిస్తుంది. 155 కొట్టాను మన బౌలింగ్ ಯಾವ ಥರ కంబ్యాక్ చేసి చెప్పండా ఒక టైంలో అనిపించే పక్కా మ్యాచ్ తిరిగా గెలిస్తాము గేమ్లోకి వచ్చినామని చెప్పేసి ఆ ಥರ అయితే బౌలింగ్ చేసింది మన ఆర్సీబీ వాళ్ళు. కానీ శుభ్మన్ గిల్ వచ్చేసి ఆ ఒక ఇన్నింగ్స్ ఆడిండే కదా ఒక స్ట్రైక్ రేట్ మస్తు స్ట్రైక్ రేట్లా 19 బాల్స్కి 40+ రన్స్ అయితే కొట్టిండే కదా అది ఇంపాక్ట్ చూడండి ಯಾವ ಥರ ఉంది అని చెప్పేసి ఆల్మోస్ట్ రన్నే బాల్ అయితే వచ్చేసిండే 60 బాల్స్కి ఎంత 40 రన్స్ ఆ ಥರ అయితే ఉండే అడేం చేయడానికి అయితే చెప్పండి ఒక ఎండ్ ఇంకా వికెట్స్ అయితే పడతా ఉండే. కానీ నిన్న రాహుల్ తెవాటి అయితే నిలుచుకొని మ్యాచ్ని అయితే గెలిపిస్తాడు గుజరాత్ టైటన్స్కి. సెకండ్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడేదైతే నిన్న ప్రివ్యూ వీడియోలో నేనైతే చెప్పిండి ఫస్ట్ వీళ్ళది టాప్ 3 బ్యాట్స్మెన్ ఉన్నారు కదా గురు వీళ్ళని ఎత్తాలా అని చెప్పేసి కరెక్ట్గా చూడండి వాళ్ళే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చినది వాళ్ళని అయితే జల్దీ అవుట్ చేసేదానికి మన ఆర్సీబీ చేతులు అయితే కాలేదు. సాయి సుదర్శన్ ఏమో వెనక జితేష్ శర్మకి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లా క్యాచ్ ఇచ్చి అవుట్ అవుతా ఉన్నట్టనే బాల్లో స్వింగ్ అన్నా కానీ మూమెంట్ అన్నా కానీ నేనైతే అటాక్ చేశానని చెప్పేసి శుభ్మన్ గిల్ నేను అటాక్ చేసినట్లే చూడొచ్చును యాతర స్కోర్ని అయితే ఎత్తుకొని పోయా ఆ ఒక ఇన్నింగ్స్ ఎప్పుడు నిన్న గుజరాత్ టైటన్స్ మ్యాచ్ గెలిచి అంటే కారణం వచ్చేసి ಮತ್ತೆ జాస్ బట్లర్ కూడా ఫామ్కి అయితే వచ్చింది నిన్న 4 సిక్సర్లు పెడతా ఉన్నట్లే ఆర్సీబీ బౌలర్స్కి ఎట్లుంటుంది చెప్పండా మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతా ఉన్నట్లే మన భువనేశ్వర్ కుమార్ వచ్చేసి హోప్ అయితే బిల్డ్ చేస్తారు బోల్డ్ అవుతా ఉన్నట్టని తవా జాస్ బట్లరు షారూక్ ఖాన్ ಮತ್ತು వాషింగ్టన్ సుందర్ గురించి మాట్లాడేదైతే వీళ్ళిద్దరూ నిన్నైతే ఆడలేదు ప్రాపర్గా వీళ్ళైతే ఇనిషియల్గానే అవుట్ అయిపోతారు. ಮತ್ತು రాహుల్ తెవాటి ఎవరు నిల్స్కొని అయితే ఆడేది నిన్న మ్యాచ్ గెలిపిస్తాడు. మ్యాచ్ నిన్న మెయిన్గా యాళ్ళు గెలిచి అంటే మన బౌలింగ్ నుంచి అయితేనే కానే కాదు మనది బ్యాటింగ్ ఫెయిల్యూర్ నిన్న అయితే అయ్యిండేది. బౌలింగ్ అయితే ఆన్ పేపర్ మస్తుగా అయితే ఉండే బౌలింగ్ యోచన చేయండి జస్ట్ ఒక 20-30 రన్స్ అయితే ಅಥವಾ ఎక్స్ట్రా అయితే మన ఆర్సీ ఫినిషర్లు అయితే స్కోర్ చేసి ఉంటే బాగుంటాండే అని చెప్పేసి చూడొచ్చును క్లియర్గా రన్స్ అయితే షార్టేజ్ అయితే ఉండే మన ఆర్సీబీ బౌలర్స్కి. ఆల్మోస్ట్ ట్రై చేసి వాళ్ళ చేతిలో అయినంతను ట్రై చేసి మన ఆర్సీబీ బౌలర్స్ కానీ లాస్ట్లో రాహుల్ తెవాటి అయితే మ్యాచ్ని గెలిపిస్తాడు. ఇంకేం గురు మ్యాచ్ గురించి మాట్లాడేదైతే ఫైనల్గా ఆర్సీబీ అయితే మ్యాచ్ సోలినారు. బెస్ట్ థింగ్ ఏమంటే ఇవిడ లీగ్ స్టేజ్లోనే మ్యాచ్ సోలి ఒక పార్ట్ నేర్చుకొని నెక్స్ట్ అప్కమింగ్ మ్యాచెస్ ఇంకా అయితే ఉంది మ్యాచెస్ 6-7 మ్యాచెస్ అయితే ఉంది 5-6 మ్యాచెస్ అనుకుంటాను ఉంది. ఆ మ్యాచెస్లో మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చి టాప్ 2లా ఫినిష్ చేయని ఆర్సీబీ అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తాను ఇదే ధర కానీ అని చెప్పేసి. కానీ ఇవిడ నిన్నైతే మ్యాచ్ అయితే సోలినారు అక్సెప్ట్ చేసుకునేలా తెలిసి ఉంటుంది కదా నిన్న సోషల్ మీడియాలో చాలా అయితే స్ప్రెడ్ అవుతా ఉంది ఆ ఒక క్యాచ్ వచ్చేసి అన్ఫేర్ అని చెప్పేసి. అది నిజమే గురు ఆ ఒక క్యాచ్ ಯಾವ ಥರ అంటే వాళ్ళు కంట్రోల్లో ఉండలేదు బాల్ని క్లియర్గా గ్రౌండ్కి అయితే టచ్ చేసి వాళ్ళైతే పైనకి లేస్తారు అదొకటేసార్లు మంచి ప్రూఫ్ ఇది నాట్అవుట్ అని చెప్పేసి. కానీ మన కెప్టెన్ రజత్ పాటీదార్ అయితే వాక్స్ వేసేసిండి అయితే నెక్స్ట్ ఒక వారం అయితే గ్యాప్ ఉంది గురు మన ఆర్సీబీ మ్యాచ్కి నెక్స్ట్ థర్స్డే అయితే మ్యాచ్ ఉండేది కూడా మన ఆర్సీబీకి వచ్చేసి మంచి గ్యాప్ అయితే ఉంది 1 వీక్ గ్యాప్ గురు నెక్స్ట్ థర్స్డేకి అయితే నెక్స్ట్ గేమ్ అయితే ఉంటుంది ఆర్సీబీకి అందగంట సిగ్దాము నెక్స్ట్ వీడియోలో మీకేమనిపించింది నేను అయిండే మ్యాచ్ ಯಾವ ಥರ ఉండే అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ అయ్యండా. ಮತ್ತು మన తెలుగు వాళ్ళు అయితే వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే వేసుకుంటాం లేదు ప్రతి వీడియోలో ఇదే చెప్తాను గురు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్గా అయితే ఉంటుంది నెక్స్ట్ వీడియో చేసేదానికి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సిగ్దాము నెక్స్ట్ వీడియోలో. ఓకే ఫ్రెండ్స్ బాయ్.